ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు అమీనాపేటలోని సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గల పోలీస్ కళ్యాణ మండపంలో గురుపూజ దినోత్సవం విద్యార్థులకు గురుపూజ దినోత్సవ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు నిర్వహించారు। ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ అందరి జీవితాలను తీర్చిదిద్దే గురువులకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు। భారతదేశ మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త పండితుడు మరియు ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను జరుపుకుని విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని చెప్పారు। పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆ రోజున తన పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయులందరికీ అంకితం చేయాలని సర్వేపల్లి రాధాకృష్ణన్ కోరారని తెలిపారు। అందుకే ఈ రోజున గురువులందరినీ స్మరించుకుని వారికి ధన్యవాదాలు తెలియజేద్దామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వి స్రవంతి, జి వరప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు। సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు ఎందుకు చెప్పుకున్నామంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు 13వ సంవత్సరం వచ్చేటప్పటికి 13-14 సంవత్సరాలు వచ్చేటప్పటికి కంప్లీట్ గా వేదాల గురించి, పురాణాల గురించి, ఉపనిషత్తుల గురించి కంప్లీట్ గా అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించారు। సో ఆయన 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆయన పాఠ్య పుస్తకాలు రాసే స్థితికి వచ్చారు। ఆయన ఇంటర్మీడియట్ లో ఉండగా రాసినటువంటి పాఠ్య పుస్తకాలు మనకి డిగ్రీలో అలాగే యూనివర్సిటీలో కూడా అవి ఆయన రాసినటువంటి బుక్స్ పాఠ్యాంశాలుగా పాఠ్య పుస్తకాలుగా వచ్చినాయి। సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, 84 లక్షల జీవరాశిలో ఒక్క మానవుడు గురువు లేకపోతే మానవుడు పెరగలేడా, వాడు పనులు వాడు చేసుకోలేడా అనేది కనుక మీరు ప్రశ్నించుకుంటే గురువు వస్తుంది। ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు। ఇదే స్కూల్ ప్రెమిసెస్ లో గడ్డి, మాంసం అలాగే అన్ని జీవరాశులకి పనిచేసేటువంటి పదార్థాలను ఇక్కడ పెడితే అన్ని జీవరాశులకి మనకు వచ్చేటువంటి పదార్థాలు, మానవుడికి కూడా వాడికి వచ్చేటువంటి వాడు ఇష్టపడేటువంటి పదార్థాలను పెడితే చాలా దృఢంగా మంచిగా ఉంటుందని, అలాగే కొంచెం నేను రావడం అయితే చాలా